హాయ్ గైస్, ఈ రోజు లిక్విడ్ డైలీ ప్రాబ్లం చూద్దాం. సో ఈ రోజు ప్రాబ్లం వచ్చేసి 808 సూప్ సర్వింగ్స్. ఇది వచ్చేసి మీడియం లెవెల్ ప్రాబ్లం అండ్ ఈ ప్రాబ్లం ప్రాబిలిటీ మీద బేస్ అయ్యి ఉంది. సో చూద్దాం ఈ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ అర్థం కావడం అంత ఈజీ కాకపోవచ్చు. అంటే ఒకవేళ మీరు ప్రాబిలిటీ క్వశ్చన్ ఫస్ట్ టైం చూసుంటే మీకు అది అర్థం కాకపోవచ్చు. ఓకే, సో అండ్ ఇక్కడ ఆన్సర్ విత్ ఇన్ 10⁻⁵ ఇదంతా కొంచెం డిఫరెంట్ కనిపించవచ్చు. సో ఓకే, సో బేసికల్ ఇక్కడ ఏం చెప్పిందంటే మనకి రెండు సూప్స్ ఉన్నాయి, ఏ ఇంకా బి. ఓకే, అండ్ అవి రెండు ఫస్ట్ ఇనిషియల్గా ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయి అండ్ వచ్చేసి NML. ఓకే, క్వాంటిటీ వచ్చేసి NML రెండు ఉన్నాయి. ఎవ్రీ టర్న్లో మనం ఈ 4 ఆపరేషన్స్లో ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, సో ఐదర్ మనం 100 ml ఏ నుంచి పారబోయొచ్చు అండ్ 0 ml బి నుంచి పారబోయొచ్చు. ఓకే, అంటే 75 ml 25 50 50 25 75. ఓకే, అట్లా 4 ఆపరేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ ఆపరేషన్స్ అనేవి ఎట్లయితున్నాయి అంటే రెండు ఒకేసారి జరుగుతున్నాయి. ఓకే, సో ఇక్కడ 50 ఇంకా అక్కడ 50 పారబోస్తే ఇమీడియట్గా 50-50 సబ్ట్రాక్ట్ అయిపోతాయి రెండింటి క్వాంటిటీస్. ఓకే, అండ్ ఒకవేళ లెట్స్ సే ఇప్పుడు నా దగ్గర ఏ ఓన్లీ 4 ml ఉంది అనుకోండి అండ్ బి వచ్చేసి 4 ml ఉంది. ఓకే, బి 4 ml ఏ 4 ml ఉంది అండ్ దాని మీద నేను ఈ 50-50 ఆపరేషన్ పర్ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే నేను 4 మాత్రం సబ్ట్రాక్ట్ చేయగలుగుతాను. 50 సబ్ట్రాక్ట్ చేయకపోయినా ఏం కాదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే రిటర్న్ ద ప్రాబిలిటీ దట్ ఏ ఇస్ యూజ్డ్ అప్ బిఫోర్ బి. ఓకే, సో బి ఫినిష్ అయ్యే ముందు ఏ ఫినిష్ అయిపోయి అట్లాంటి ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి. సో దాని ప్రాబిలిటీ మనం రిటర్న్ చేయాలి, ప్లస్ హాఫ్ ద ప్రాబిలిటీ దట్ బోత్ సూప్స్ ఆర్ యూజ్డ్ అప్ విత్ ద సేమ్ టర్న్. ఓకే, సో ప్లస్ హాఫ్ ద ప్రాబిలిటీ బోత్ సూప్స్ ఒకటే టైంలో కంప్లీట్ అయిపోయే ప్రాబిలిటీని లైక్ హాఫ్ చేసి దీనికి యాడ్ చేయాలి. ఓకే, అండ్ ఆన్సర్ విత్ ఇన్ 10⁻⁵ ఆఫ్ యాక్చువల్ ఆన్సర్ విల్ బి యాక్సెప్ట్. ఓకే, సో దీని అర్థం చూద్దాం. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఓకే, సో n ఈజ్ ఈక్వల్స్ టు 50 అన్నాడు. ఓకే, సో మనం ఇప్పుడు ఈ 4 ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి చూద్దాం. ఓకే, సో 4 ఆపరేషన్స్ ఏంటి, 100 0 ఇవి సబ్ట్రాక్ట్ చేయాలి, 100 సబ్ట్రాక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ 75 25 సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లేదా నెక్స్ట్ 50 సబ్ట్రాక్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ 25 75 సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, సో నేను ఫస్ట్ దీని మీద ఫస్ట్ ఆపరేషన్ చేస్తున్నా. ఓకే, సో ఫస్ట్ ఆపరేషన్ చేస్తే ఏమవుతుంది, -50 ఇంకా 0 -50 ఇంకా -50 అయిపోతుంది. ఓకే, ఏ క్వాంటిటీ ఇంకా బి క్వాంటిటీ ఫస్ట్ ఆపరేషన్ చేస్తే. నెక్స్ట్ సెకండ్ ఆపరేషన్ చేస్తే 50 -75 -25 అండ్ 50 -25 25. ఓకే, ఈ సెకండ్ ఆపరేషన్. అండ్ థర్డ్ ఆపరేషన్ చేస్తే 0 0 అండ్ ఫోర్త్ ఆపరేషన్ చేస్తే 50 -25 ఇది అండ్ ఇక్కడ -25. ఓకే, సో ఇది ఫోర్త్ ఆపరేషన్ చేస్తే. సో ఇక్కడ ఏ ఆపరేషన్స్లో మనకి ఏ ఫినిష్డ్ అప్ బిఫోర్ బి అయింది. ఓకే, సో ఇక్కడ ఏ అనేది నెగిటివ్లోకి వచ్చేసింది కాబట్టి ఏ అనేది బిఫోర్ బి ఫినిష్ అయిపోయింది. ఓకే, సారీ ఇక్కడ +50 కదా. ఓకే, సో ఇక్కడ ఏం డిక్రీజ్ కాదు. అండ్ ఇక్కడ ఏ అనేది బి కన్నా తొందరగా ఫినిష్ అయిపోయింది ఎందుకంటే ఏ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ కూడా సేమ్, ఇది కూడా బి కన్నా తొందరగా ఫినిష్ అయిపోయింది ఎందుకంటే ఏ నెగిటివ్లోకి వెళ్ళిపోయింది. అండ్ ఇది రెండు సేమ్ టైంలో ఫినిష్ అయిపోయింది ఎందుకంటే రెండు జీరోస్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనం 0.5 కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇది, ఎందుకంటే ఇది +½ అన్నాడు కదా. అండ్ ఇది 1 కాంట్రిబ్యూట్ చేస్తుంది, ఇది 1 కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీనికి ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమున్నాయి, ఇది ఫేవరబుల్ అవుట్కమే, ఇది ఫేవరబుల్ అవుట్కమే అండ్ ఇది ఫేవరబులే. బట్ దీనికి ఓన్లీ 0.5 కాంట్రిబ్యూట్ చేయాలి మనకి, +½ అన్నారు కదా. కాబట్టి ఇది ఫేవరబులే బట్ దీనికి ఎంత ఫేవర్ చేస్తుందో దీనికి ఇంటూ 0.5 చేయాలి మనం. ఓకే, అండ్ దీనికి నార్మల్గా ఇంటూ 1 చేయొచ్చు. ఓకే, అండ్ ఇది మనకి నాట్ ఫేవరబుల్ అవుతుంది. ఓకే, సో మన ప్రాబిలిటీ ఏమవుతుంది, టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై ఆల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా, 4 డివైడెడ్ బై ఇది ఒక ఫేవరబుల్ అవుట్కమ్, ఇది ఒక ఫేవరబుల్ అవుట్కమ్ అండ్ ఇది 0.5 కన్సిడర్ చేయాలి కాబట్టి బేసికలీ 2.5 అవుతుంది. ఓకే, సో 2.5 డివైడెడ్ బై 4 వాల్యూ వచ్చేసి ఇది. ఓకే, సో వాడు ఇక్కడ ఇట్లా రాసిండు. సో ఇది ఎట్లా వచ్చిందంటే మన ఈ 4ని వాడు 0.25 చేసుకున్నాయి, లోపల 1 + 1 + 0.5 చేసిండు. ఓకే, సో ఇది చేసిన లైక్ ఇదే వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇది దీని యొక్క ప్రాబిలిటీ. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ క్వశ్చన్లో n వచ్చేసి 10⁻9 వరకు వెళ్తుంది. ఓకే, సో 10⁻9 అనేది చాలా పెద్ద వాల్యూ కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే మనకి దీనికి ఏదో లాగ్ అండ్ సొల్యూషన్ వర్కౌట్ అవుతుంది అని మనం అజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, సో నేనైతే అజ్యూమ్ చేసుకున్నట్లనే, బట్ అది రాంగ్. దీంట్లో ఇంకా డిఫరెంట్ వేస్లో మనం అబ్జర్వేషన్స్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ డిస్కస్ చేద్దాం. అండ్ n వచ్చేసి 10⁻9 ఉంది కదా మనకి, సో ఇది చాలా పెద్ద వాల్యూ. బట్ ఇప్పటి వరకు అయితే ఈ n అనేది మర్చిపోండి. ఓకే, సో n ని కన్సిడర్ చేయకుండా జస్ట్ జనరల్గా ఒక సొల్యూషన్ ఫామ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో బేసికలీ మనం ఏం చేయాలి, ఈ 4 ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి. ఓకే, అండ్ 4 ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి సో మెనీ కాంబినేషన్స్ కదా, చాలా కాంబినేషన్స్ పాసిబుల్ అవుతాయి. ఓకే, సో లెట్స్ సే మనం దీన్ని బ్రూట్ ఫోర్స్ చేసినాం అనుకోండి కంప్లీట్గా. సో బ్రూట్ ఫోర్స్ చేస్తే అది ఏ రకంగా ఉంటుంది, మనం ఫస్ట్ ఏ బి ఇనిషియల్ వాళ్ళు ఇచ్చిన వాల్యూసే ఉంటాయి. ఓకే, అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి 100 0 సబ్ట్రాక్ట్ చేయొచ్చు, లేదా 75 25 చేయొచ్చు, లేదా 50 50 చేయొచ్చు, లేదా 25 75 చేయొచ్చు. ఓకే, సో మనకి ఇంకా 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకేవో కొత్త వాల్యూస్ వస్తాయి, అండ్ ఇక్కడ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఇంకేవో కొత్త వాల్యూస్ వస్తాయి, అండ్ ఇట్లనే అన్ని కొత్త వాల్యూస్ వస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ 4 కాంబినేషన్స్ వస్తాయి, అండ్ ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనకి 4 కాంబినేషన్స్ వస్తాయి. ఓకే, సో బేసికలీ ఇది ఎట్లా కనిపిస్తుంది,
ఇది రికర్జన్ లాగా అనిపిస్తుంది. ఓకే, సో మనం రికర్జన్లో అన్ని పాసిబిలిటీస్ ట్రై చేసి మనం ప్రాబిలిటీ రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో రికర్జన్లో ఎట్లా ప్రాబిలిటీ రిటర్న్ చేస్తాం? మనం ఇక్కడ ఏదైనా ఒక పాత్ని అబ్జర్వ్ చేస్తే, సో ఇక్కడ ఇనిషియల్గా n, n ఉంటాయి కదా వీటి వాల్యూస్. సో దీంట్లో నుంచి మనం 100 0 లేదా 75 25 ఇట్లా మనం సబ్ట్రాక్ట్ చేస్తూ వస్తాం ఈచ్ స్టేట్లో నుంచి. ఓకే, ఇట్లా సబ్ట్రాక్ట్ చేస్తూ వస్తే మనకి ఏదో ఒక పాయింట్లో a ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 లేదా b ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 అయితే, ఓకే, అంటే బేసికలీ క్వాంటిటీ అయిపోతుంది, కన్జ్యూమ్ అయిపోతుంది. ఓకే, సో ఇట్లాంటి కేసెస్లో మనం 1 ఆర్ 0.5 రిటర్న్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇట్లా సబ్ట్రాక్ట్ చేస్తూ వస్తే అది ఏదో ఒక పాయింట్లో లాస్ట్ ఆపరేషన్ అయిపోతుంది. అండ్ ఆ లాస్ట్ ఆపరేషన్లో a ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 ఉండి b ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 ఉంది అనుకోండి, అప్పుడు మనం 1 రిటర్న్ చేయొచ్చు, ఎందుకంటే ఇది మనకి ఫేవరబుల్ అవుట్కమ్ కాబట్టి 1 కాంట్రిబ్యూట్ చేస్తుంది మనకి ప్రాబిలిటీ. అండ్ నెక్స్ట్ ఏముంటుంది ఇంకా, a ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0, b ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 అంటే రెండు కన్జ్యూమ్ అయిపోయినాయి. అండ్ ఇది కూడా మనకి ఫేవరబుల్ అవుట్కమే, బట్ దీనికి 0.5 మల్టిప్లై చేయాలి ఎందుకంటే ప్లస్ హాఫ్ అన్నారు కాబట్టి. ఓకే, ఇది ఇక్కడ 0.5 రిటర్న్ చేయొచ్చు ఈ కేసులో. అండ్ ఒకవేళ a ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 అండ్ b ఈజ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 ఉందనుకోండి, ఓకే, ఈ కేసులో మాత్రం 0 రిటర్న్ చేయాలి ఎందుకంటే ఇది మనకు ఫేవరబుల్ అవుట్కమ్ కాదు. ఓకే, సో ఇట్లా ఈ 3 కాంబినేషన్స్కి మనం 1, 0.5 అండ్ 0 రిటర్న్ చేయొచ్చు. అండ్ ఒకవేళ రెండు గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 ఉంటే మనం ఎట్లయినా ఈ 4 ఆపరేషన్స్లో ఏదో ఒకటి పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, కాబట్టి నెక్స్ట్ స్టేట్కి మనం మూవ్ అవ్వచ్చు. ఓకే, సో బేసికలీ మనం ఒక ఫంక్షన్ రాస్తే ఆ ఫంక్షన్కి మనం a, b అని రెండు వాల్యూస్ ఇస్తాం. ఓకే, సో ఈ ఫంక్షన్ మనం ఏం అడుగుతాం, ప్రాబబిలిటీ ఆఫ్ a ఫినిషింగ్ ఫస్ట్, ఓకే, అండ్ ab ఫినిషింగ్ ఎట్ సేమ్ టైం. ఓకే, సో బేసికలీ మనం మన ఫంక్షన్కి a ఇంకా b రెండు వాల్యూస్ ఇస్తే అది మనకి ఏం రిటర్న్ చేస్తుంది, a ఫినిషింగ్ ఫస్ట్ ప్రాబిలిటీ ప్లస్ 0.5 a, b ఫినిషింగ్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, సో ఇది మన ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది అనుకుందాం. ఓకే, సో బట్ ఇక్కడ మనం ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, మనం ఇక్కడ పర్ఫామ్ చేసే ఆపరేషన్స్ ఎట్లున్నాయి, 100 0, 75 25 అండ్ 25 75 50 50. ఓకే, సో ఈ నెంబర్స్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది, వీటిని ఏదో రకంగా చేసి డిఫరెంట్ కాంబినేషన్స్లో యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి ఒకటే సేమ్ ఆన్సర్ వచ్చేలాగా అనిపిస్తుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ 100 ఇంకా 0 పర్ఫామ్ చేసిన అనుకోండి, 100 0 అండ్ నెక్స్ట్ వచ్చేసి 50 ఇంకా 50 పర్ఫామ్ చేసిన. ఓకే, సో ఇప్పుడు ఓవరాల్ ఏమవుతుంది, అది 150 ఇంకా 50 పర్ఫామ్ చేసినట్టు అవుతుంది. ఓకే, అండ్ సేమ్ నేను ఇట్లనే 75 25 చేస్తా అండ్ 75 25 చేస్తా, ఇప్పుడు కూడా 150 ఇంకా 50 పర్ఫామ్ చేసినట్టే అనిపిస్తుంది. ఓకే, సో మనం ఏదైనా ఒక స్టేట్ నుంచి, ఓకే, సో మనం ఇక్కడ సమ్ x, y స్టేట్లో నుంచి మనం 100 0 పర్ఫామ్ చేస్తే ఇక్కడికి ఏదో స్టేట్ వస్తుంది, అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ 50 ఇంకా 50 పర్ఫామ్ చేస్తే మనం ఇక్కడికి సమ్ వాల్యూ వస్తుంది. ఓకే, సో సమ్ p, q అనుకుందాం. ఓకే, అండ్ మళ్ళీ మనం ఇదే స్టేట్లో నుంచి 75 ఇంకా 25 చేసి మళ్ళీ ఈ స్టేట్లో నుంచి 75 25 చేస్తే మళ్ళీ మనకి ఇక్కడ p, q వస్తుంది. ఓకే, సో బేసికలీ ఈ p, q అనేది ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్. మన రికర్సివ్ ట్రీలో మనం సేమ్ వాల్యూస్ని మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకే, సో మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. అండ్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయకుండా ఉండాలంటే మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి. ఓకే, సో మనం స్టోర్ చేసుకుంటున్నాం అంటే ఇది డైనమిక్ ప్రోగ్రామింగ్. ఓకే, సో దీంట్లో మనకి ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ వీటిని మనం స్టోర్ చేసుకోవాలి. ఒకవేళ మనం స్టోర్ చేసుకొని ఉంటే దాన్ని డైరెక్ట్ రిటర్న్ చేసేయచ్చు మళ్ళీ క్యాలిక్యులేట్ చేయకుండా. ఓకే, సో మనం ఎట్లా స్టోర్ చేసుకుంటాం, సో మన డిపి ఆఫ్ a, b అనుకుందాం మన స్టేట్ని. ఓకే, సో మన డిపిలో ఏ క్వాంటిటీ అండ్ బి క్వాంటిటీ ఉంటుంది అండ్ ఇది ఏం స్టోర్ చేసుకుంటుంది, సేమ్ మన ఫంక్షన్ ఇంతకుముందు డెఫినేషన్ ఏది ఉంటుందో అదే ఉంటుంది. ఓకే, ప్రాబిలిటీ స్టోర్ చేసుకుంటుంది, ప్రాబబిలిటీ. ఓకే, అండ్ ఇప్పుడు దీని ట్రాన్సిషన్స్ ఏమవుతాయి, డిపి ఆఫ్ a, b ఈజ్ ఈక్వల్స్ టు 0.25 ఇంటూ, ఇప్పుడు మనం ఆల్ డిఫరెంట్ పాసిబిలిటీస్ ట్రై చేయాలి కాబట్టి a - 100 ఎంత b ఉంటుంది. ఓకే, ప్లస్ a - 75 b - 25 plus dp of a - 50 b - 50 plus dp of a - 25 b - 75. ఓకే, సో ఇది మన ట్రాన్సిషన్ అవుతుంది. అండ్ ఎప్పుడైతే మనం a less than b, a less than equals to 0 and b greater than equals to 1 అయితే 1 రిటర్న్ చేస్తాం, అండ్ a greater than equals to 1 అండ్ b less than equals to 0 ఉంటే 0 రిటర్న్ చేస్తాం, అండ్ ఒకవేళ a ఇంకా b రెండు less than equals to 0 ఉంటే అప్పుడు 0.5 రిటర్న్ చేస్తాం. ఇవి మన బేస్ కేస్ అయితే. ఓకే, అండ్ ఇది మన ట్రాన్సిషన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మన ట్రాన్సిషన్ ఇంకా బేస్ కేసెస్ అర్థమైపోయాయి. బట్ మనకి ఎన్ వాల్యూ ఎంత ఉంది, ఎన్ వాల్యూ వచ్చేసి 10⁻9 ఉంది. ఓకే, సో ఎన్ వాల్యూ 10⁻9 అంటే మనం మన డిపిలో ఇనిషియల్గా 10⁻9 వాల్యూ, లైక్ ఏ వాల్యూ వచ్చేసి 10⁻9 ఉంటుంది అండ్ బి వాల్యూ కూడా వచ్చేసి 10⁻9 ఉంటుంది. ఓకే, సో ఇనిషియల్గా ఎన్ కదా వాటి క్వాంటిటీ. బట్ 10⁻9 ఇంటూ 10⁻9 అంత పెద్ద డిపి టేబుల్ అసలు మనం క్రియేట్ చేయగలుగుతామా, అసలు క్రియేట్ చేయలేం. ఓకే, బట్
ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఉంది. అండ్ ఆ అబ్జర్వేషన్ ఏంటంటే మనం కోడ్ చేస్తేనే అబ్జర్వేషన్ తెలుసుకోగలుగుతాం. ఓకే, సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని కోడ్ చేద్దాం. ఓకే, సో కోడ్ చేసిన తర్వాత ఆ అబ్జర్వేషన్ ఏంటిదో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో మనం ఇప్పుడు డీపీని గ్లోబల్గా డిక్లేర్ చేసుకున్నాం. సో గ్లోబల్గా ఎందుకంటే గ్లోబల్గా చేస్తే బేసికలీ కొంచెం ఎక్స్ట్రా వాల్యూ వస్తుంది, ఎక్స్ట్రా స్పేస్ వస్తుంది మనకి అంతే. అండ్ ఇక్కడ డిపి ఈక్వల్స్ టు వెక్టార్ ఆఫ్ వెక్టార్ డబుల్ ఇక్కడ n+1 -1 సారీ వెక్టార్ డబుల్ అండ్ n+1 -1. ఓకే, ఇక్కడ మనం రిటర్న్ ఫన్ ఆఫ్ ఏ కామా బి చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనం రిటర్న్ మన ఫంక్షన్ ఫన్ అనుకుందాం, ఇక్కడ n కామా n చేయొచ్చు. ఓకే, ఇనిషియల్గా ఏ వాల్యూ ఎన్నే, బి వాల్యూ కూడా ఎన్నే. ఓకే, అండ్ మన ఫంక్షన్ డెఫినేషన్ అర్థం డబల్ రిటర్న్ చేస్తుంది మన ఫంక్షన్. అండ్ ఇక్కడ ఏ ఇంకా బి అని రెండు వాల్యూస్ ఇస్తాం మన ఫంక్షన్కి. ఇఫ్ ఏ ఇస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 0 అండ్ బి ఇస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 0 ఉంటే రిటర్న్ 0.5. రెండు సేమ్ రిటర్న్ అయినప్పుడు రెండు ఫినిష్ అయినప్పుడు 0.5. ఇఫ్ ఏ ఇస్ లెస్ దెన్ ఈక్వల్స్ టు 0 అండ్ బి ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 ఉంటే రిటర్న్ జస్ట్ 1. ఇఫ్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 అండ్ b is less than equals to 0 ఉంటే రిటర్న్ 0. ఓకే, సో ఇప్పుడు రెండు గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 1 ఉన్నప్పుడు మనం ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాం. సో దానికోసం ఒక వేరియబుల్ తీసుకుందాం, డబల్ ఆన్స్ అని. డబల్ ఆన్స్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇప్పుడు ఆన్స్ ప్లస్ ఈక్వల్స్ టు ఫన్ ఆఫ్ a minus 100 కామా b. ఓకే, ఫస్ట్ ఆపరేషన్ ప్లస్ ఈక్వల్స్ టు ఫన్ ఆఫ్ a minus 75 కామా b minus 25. Answer plus is equals to fun of a minus 50 comma b minus 50. Answer plus is equals to fun of a minus 25 comma b minus 75. ఓకే, సో ఇట్లా మనం అన్న ఆపరేషన్స్ పర్ఫామ్ చేసి అండ్ ఇప్పుడు మనం దీనికి 0.25 మల్టిప్లై చేయాలి. ఆన్సర్ ఇంటూ ఇది ఈక్వల్స్ టు 0.25. మనం దీనికి జస్ట్ రిటర్న్ చేసేయాలి. సో డిపి ఆఫ్ ఏ బి ఇది ఈక్వల్స్ టు ఆన్స్. అండ్ బేస్ కేస్ తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే నాట్ ఈక్వల్ టు -1 రిటర్న్ డిపి ఆఫ్ ఏ బి. ఓకే, సో ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్ రిటర్న్ చేయాలి, ఇక్కడ స్టోర్ చేసి రిటర్న్ చేస్తాం. దీన్ని ఇప్పుడు రన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఈ శాంపుల్ కేసెస్ పాస్ అయినాయి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం చేయాల్సిన అబ్జర్వేషన్ ఏంటంటే దీని రిజల్ట్ యాక్చువల్గా n100 ఉంది అండ్ ఇది 0.7 వచ్చేసింది. ఓకే, నార్మల్గా ఒకవేళ n వాల్యూ పెరిగింది అనుకో. ఓకే, సో n వాల్యూ పెరిగితే మనకి నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చాలా ఎక్కువైపోతాయి, చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ వస్తాయి. సో చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు మన ఏ ఫినిషింగ్ ఫస్ట్ అండ్ ఏ బి ఫినిషింగ్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, సో వీటి ప్రాబిలిటీ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ అవుతుంది. ఓకే, సో వీటి ప్రాబిలిటీ ఎక్కువ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువ అవుతుంది. అండ్ అది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో జస్ట్ n50 ఉన్నప్పుడు మనకి 0.6 వచ్చింది అండ్ n100 ఉన్నప్పుడు 0.7 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఒక 1000 రాసిన అనుకోండి. ఓకే, 1000, 2000, 3000 అండ్ 4000 రాసిన. ఓకే, సో ఇప్పుడు వీటికి కంప్లీట్ చేసి చూద్దాం. ఓకే, సో 1000 ఉన్నప్పుడు 0.97 వరకు వెళ్ళిపోయింది అండ్ 2000 ఉన్నప్పుడు 0.99 అయిపోయింది అండ్ 3000 ఉన్నప్పుడు 0.999 అయిపోయింది. 4000 ఉన్నప్పుడు 0.9997 అయిపోయింది. ఓకే, సో మాక్సిమం ప్రాబిలిటీ ఎంత ఉంటుంది? మాక్సిమం ప్రాబిలిటీ 1 ఉంటుంది అండ్ ఆల్మోస్ట్ 1 రీచ్ అయిపోయినాం మనం 4000కి. ఓకే, సో ఇప్పుడు ఇంకొంచెం మేము చూద్దాం. సో 4100 చేద్దాం, 4200, 4500 అండ్ 4600. ఇప్పుడు రన్ చేద్దాం. అండ్ చూడండి 4100 కూడా 0.9998 అయిపోయింది అండ్ ఇక్కడ కూడా అంత అయింది. 4500కి వచ్చేసరికి 0.9999 వచ్చేసినాయి, 5 9s వచ్చేసినాయి. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ 1కి రీచ్ అయిపోయింది. మన ప్రాబిలిటీ అనేది మాక్సిమం అయిపోతుంది. ఓకే, అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు ఆన్సర్ విత్ ఇన్ 10⁻⁻5 ఆఫ్ యాక్చువల్ ఆన్సర్ విల్ బి యాక్సెప్టెడ్. ఓకే, సో బేసికలీ దీని అర్థం ఏంటంటే సో లెట్స్ సే మన యాక్చువల్ ఆన్సర్ 0.26934 ఉంది అనుకోండి. ఓకే, సో లెట్స్ సే సో మన యాక్చువల్ ఆన్సర్ ఇది ఉంది అనుకోండి. ఓకే, సో ఇది మన యాక్చువల్ ఆన్సర్ అనుకుంటే దీనికి మనం విత్ ఇన్ 10⁻5 ఆన్సర్ యాక్సెప్ట్ అవుతుంది 100. సో బేసికల్ దాని అర్థం ఏంటంటే దీంట్లో నుంచి -0.26934
0.00001 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది 0.26931 వస్తుంది. ఓకే, అండ్ దీనికి మనం యాడ్ చేస్తే ఏమవుతుంది 0.26931 వస్తుంది. ఓకే, సో మనం ఈ ఆన్సర్ ఇచ్చినా మనకి అది యాక్సెప్టెడ్ అవుతుంది, ఈ ఆన్సర్ ఇచ్చినా యాక్సెప్టెడ్ అవుతుంది, అండ్ మనం వీటి మధ్యలో ఈ రెండు వాల్యూస్ మధ్యలో ఏ ఆన్సర్ ఇచ్చినా మనకి యాక్సెప్టెడ్ అవుతుంది. ఓకే, సో బేసికలీ ఎగ్జాక్ట్ ఆన్సర్కి మనం ఇంత యాడ్ చేయొచ్చు, ఇంత ప్లస్ చేయొచ్చు. ఓకే, సో అట్లా ఎందుకు ఇస్తారంటే యూజువల్లీ ప్రిసిజన్ ఎర్రర్స్ వస్తాయి కంప్యూటర్స్లో, కాబట్టి కొంచెం అట్లా లిబరల్గా మనకు కొంచెం వదిలేస్తారు ఆ ఎర్రర్ మార్జిన్. ఓకే, సో మనం ఇది ఇచ్చిన యాక్సెప్ట్ అవుతుంది, ఇది ఇచ్చిన యాక్సెప్ట్ అయితే, అని వీటి మధ్యలో ఏ వాల్యూ ఇచ్చినా యాక్సెప్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ 9999 ఉంది కదా, సో ఈ కేసులో సో లెట్స్ సే మనం ఇప్పుడు ఇఫ్ n is equals to 4500 చేసి రిటర్న్ 1 చేసింది అనుకోండి. ఓకే, జస్ట్ 1 రిటర్న్ చేస్తాం n, ఇది హార్డ్ కోడ్ చేసి, అండ్ ఇక్కడ ఎక్స్పెక్టెడ్ ఇది, అండ్ మనం రిటర్న్ చేసింది ఇది, అండ్ ఇంకా యాక్సెప్ట్ అయిపోయింది. ఎందుకంటే దీనికి మనం 0.00001 యాడ్ చేసినా మనకి ఇది రేంజ్లో ఉంటుంది, ఈ ఆన్సర్ మనం ఇంకా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, అండ్ ఇది 0.999 ఉన్న అన్ని వాల్యూస్కి యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ 4500కే మనకి అన్ని 9s వచ్చేసినాయి, 4600 ఇంకా ఎట్లయినా పెరుగుతుంది, అది 1 క్లోజ్ అవుతుంది. కాబట్టి మనం అక్కడ డైరెక్ట్ 1 రిటర్న్ చేసినా మనకు ప్రాబ్లమే లేదు. ఓకే, కాబట్టి ఇక్కడ n is greater than equals to 4500 ఉన్నప్పుడు మనం 1 డైరెక్ట్ రిటర్న్ చేసేయచ్చు, అండ్ మన ప్రాబ్లం యాక్సెప్ట్ అవుతుంది. ఓకే, అండ్ 4500 కన్నా లోపు మనం n² ఎట్లయినా చేయొచ్చు. n² ఎట్లా చేయొచ్చు, మనం డిక్లేర్ చేసింది గ్లోబల్లో. ఓకే, గ్లోబల్గా మనం డీపీ డిక్లేర్ చేసినాం, సో 4500 కన్నా ఎక్కువ ఉంటే మనం డైరెక్ట్ 1 రిటర్న్ చేసేస్తున్నాం. ఓకే, అండ్ 4500 లోపు ఉంటే మనం n² అప్రోచ్ తోటి డీపీ చేస్తున్నాం. సో ఇప్పుడు మన డీపీ స్పేస్ ఎంత తీసుకుంటుంది, 4500 ఇంటూ 4500 తీసుకుంటే, సో ఇది అప్రాక్సిమేట్లీ 10⁸ అవుతుంది. ఓకే, సో 10⁸ స్పేస్ క్రియేట్ చేయొచ్చు గ్లోబల్లో, అంటే గ్లోబల్గా క్రియేట్ చేయొచ్చు, మనం మెయిన్ ఫంక్షన్ లోపల క్రియేట్ చేయలేము ఆ స్పేస్. ఓకే, సో ఇప్పుడు ఈ కోడ్ అనేది మనకి యాక్సెప్ట్ అవుతుంది, సబ్మిట్ చేసి అండ్ యాక్సెప్ట్ అయింది. ఓకే, అండ్ ఇక్కడ చూడొచ్చు ఇది ఓన్లీ బీట్స్ 13%, ఎందుకంటే దీని తర్వాత ఇంకా ఆప్టిమైజేషన్ ఉంది. సో ఆప్టిమైజేషన్ ఏంటంటే మనం చేసిన అన్న ఆపరేషన్స్ మల్టిపుల్స్ ఆఫ్ 25లో ఉన్నాయి. ఓకే, సో మనం చేసిన అన్ని ఆపరేషన్స్ మల్టిపుల్స్ ఆఫ్ 25లో ఉన్నాయి. ఎట్లా 100 0, 25 75, 50 50, 75 25. ఓకే, సో ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 25 కదా. సో లెట్స్ సే మన ఇప్పుడు డీపీ టేబుల్లో మనకి సమ్ ర్యాండమ్ వాల్యూ ఉంది, 36 ఇంకా 48 ఉంది అనుకోండి. ఓకే, అసలు ఇది మనకి యూజ్ అవుతుందా మన అన్ని రికర్షన్ కాల్స్లో? సగం కన్నా ఎక్కువ వాల్యూస్ అసలు మనకి యూజే కావు మన డీపీ టేబుల్, బట్ మనం స్టిల్ వాటిని క్రియేట్ చేస్తాం. ఓకే, సో అక్కడ మనకు చాలా స్పేస్ వేస్ట్ అవుతుంది, ప్లస్ టైం కూడా వేస్ట్ అవుతుంది. ఓకే, కాబట్టి ఇప్పుడు మనం ఈ మల్టిపుల్సే కాబట్టి వీటిని n is equals to n/25 చేద్దాం. ఓకే, ఇనిషియల్గా n is equals to n/25 చేసి మన ఆపరేషన్స్ని 100 కాకుండా 4 0 1 3 2 2 అండ్ 3 1. ఓకే, సో బేసికల్ ఇక్కడ ఏం చేసినాం, మనం అన్ని నెంబర్స్ని స్కేల్ డౌన్ చేసినాం. ఓకే, స్కేల్ డౌన్ డివైడెడ్ బై స్కేల్ డౌన్ బై 25. ఓకే, డివైడ్ బై 25 చేసి అన్ని నెంబర్స్ని చిన్నగా చేసినాం బేసికలీ. సో చిన్నగా చేయడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు అంతకుముందు ఫిల్ కానీ ఈ వాల్యూస్ మనకి ఇప్పుడు ఫిల్ అవుతాయి, ప్లస్ n వాల్యూ 25 కన్నా తక్కువ అయిపోయింది కాబట్టి, సో అంతకుముందు ఏముండేది మన n వాల్యూ 4500 ఉండేది. ఓకే, సో n వాల్యూ 4500 ఉంది, ఇప్పుడు మనం 25తో డివైడ్ చేస్తే చాలా చిన్న అయిపోతుంది, సమ్ 100స్లో ఉంటుంది. ఓకే, లేకపోతే వితిన్ 100s కూడా ఉండొచ్చు. ఓకే, సో ఈ రకంగా మనం డివైడ్ బై 25 చేసి అన్నిటిని స్కేల్ డౌన్ చేసినా మనకు అదే ఆన్సర్ వస్తుంది. బట్ ఎక్కడ కేర్ఫుల్ ఉండాలంటే వాడు మనకి గ్యారంటీ ఇవ్వలేదు n అనేది మల్టిపుల్ ఆఫ్ 25 అవుతుంది, కాబట్టి మనం n is equals to n/25 సీల్ డివిజన్ చేయాలి. ఓకే, జస్ట్ డివైడ్ చేయొద్దు, సీల్ డివైడ్ చేయాలి. ఎందుకంటే సో లెట్స్ సే n is equals to 1 ఉంది అనుకోండి, n equals to 1, ఈ కేసులో డివైడ్ బై 25 చేస్తే ఏమైతే 0 వస్తుంది, అంటే 0 క్వాంటిటీ ఇచ్చిన మనకి ఇనిషియల్గా వాడు 0 ఇవ్వలేదు, వాడు 1 క్వాంటిటీ ఇచ్చి మనం 1 చేయగలుగుతాం. ఓకే, కాబట్టి బేసికల్లీ ఇక్కడ సీల్ డివిజన్ చేయాలి. ఓకే, సో సీల్ డివిజన్ అంటే ఎట్లా, n+24 డివైడ్ బై 25 చేస్తే మనకి డివైడ్ బై 25 సీల్ డివిజన్ వస్తుంది. సో ఇక్కడ మనం బేసికల్లీ n is equals to n+24 డివైడ్ బై 25 ఇది చేసి, అండ్ ఇక్కడ ఉన్న అన్న ఆపరేషన్స్లో ఇక్కడ 4 చేస్తాం, ఇక్కడ 3 చేస్తాం, 1 2 ఇక్కడ ఎంత ఉంటే 3 కదా, ఇక్కడ 1 2. ఓకే, సో ఇట్లా చేయొచ్చు, అండ్ ఈ మల్టిప్లికేషన్ అంతే ఉంటుంది. అండ్ ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు కూడా మనకి సేమ్ వాల్యూస్ వస్తాయి, మనకి ఏం చేంజ్ రాదు. అండ్ ఇప్పుడు సబ్మిట్ చేద్దాం, అండ్ సబ్మిట్ అయిపోయింది. ఓకే, సో ఇది మోస్ట్ ఆప్టిమల్ సొల్యూషన్. దీనికి మెయిన్ అబ్జర్వేషన్స్ ఏంటి, ఈ ప్రాబ్లంలో n పెద్దగా అయ్యే కొద్దీ అది 1కి క్లోజ్ అయిపోతుంది వాల్యూ. ఓకే, సో అది టెండింగ్ టువర్డ్స్ 1 అయిపోతుంది, కాబట్టి n is greater than equals to 4500 ఉంటే మనం డైరెక్ట్ 1 రిటర్న్ చేసేయచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి అన్నిటిని స్కేల్ డౌన్ బై 25. ఓకే, బై 25 చేయొచ్చు మనం. ఓకే, అండ్ మన డీపీ అప్రోచ్ ఎట్లయినా మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ఇట్లా మనం ఒక n² డీపీ చేయొచ్చు. అండ్ ఇప్పుడు దీని టైమ్ అండ్
అండ్ ఇప్పుడు దీని టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్కడ వరకు వచ్చేసింది. సో ఇది ఒకసారి డివైడ్ చేసి చూద్దాం ఎంత వస్తుందో. 4500 డివైడ్ బై 25 ఎంత 180. ఓకే, సో అప్రాక్సిమేట్లీ 180. ఓకే, దీని యొక్క సీల్ డివిజన్ కాబట్టి 181. ఓకే, సో మనం 181 ఇంటూ 181 యొక్క లైక్ ఇంత స్పేస్ కన్జ్యూమ్ చేస్తున్నాం. సో దీని అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత 10⁵ అవుతుంది అనుకుంటా. ఓకే, సో 10⁵ అంటే చాలా ఫాస్ట్గా రన్ అయిపోతుంది. ఓకే, అండ్ స్పేస్ ఇదే, టైం కూడా ఇదే, అండ్ ఈ ప్రాబ్లమ్ని మనం ఇట్లా సాల్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఇక్కడ వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. అండ్ మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ మీరు లీడ్ చేసే ఫ్రెండ్స్ కూడా ఈ ఛానల్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్, బై బై.